వాళ్ళంతా కూడా ఆపద నిలబెట్టారు. వాళ్ళంతా కూడా సార్ ఇద్దరు ఆయన పెట్టున్నా చిత్తూరు కలంజర్ ఓకేనా చిత్తూరు కలంజర్ రండి ఈరోజు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముఖం గారి ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆనాటి ప్రధాని నెహ్రూ విధానాలకు ఓట్ బ్యాంక్ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా వారు ప్రభుత్వంలో నుంచి బయటొచ్చి ఆనాటి ఆర్ఎస్ఎస్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ హెడ్గేవార్ గారితో గురూజీతో మాట్లాడిన తర్వాత ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని వారు ఆ రోజు భావించడం జరిగింది. తద్వారా ఆర్ఎస్ఎస్ నుంచి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయను, అటల్ బిహారీ వాజ్పేయి మరింత కొంతమంది కార్యకర్తల్ని ఆర్ఎస్ఎస్ వారు శ్యాంప్రసాద్ ముఖర్జీకి తోడుగా పంపించడంతో భారతీయ జనసంఘ్ను ఆ రోజు స్థాపించడం జరిగింది. పార్టీ పెట్టిన 2 ఏళ్లలోపే వారు ఏదైతే ఆనాడు ఓట్ బ్యాంక్ సంతుష్టీకరణ రాజకీయంలో పరాకాష్ఠగా భారత ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారు కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేక ప్రతిపత్తి ద్వారా భారతదేశ పార్లమెంట్లో ఎటువంటి చట్టాలు రూపొందించినా భారతదేశానికి అంతా వర్తించినా కాశ్మీర్కు వర్తించే పరిస్థితి లేదు. కాశ్మీర్లో ఉన్న ఆనాడు మనం అసెంబ్లీ అంటాం కానీ వాళ్ళు పార్లమెంటే అంటూ ఉండేవారు. కాశ్మీర్ పార్లమెంట్ ఆమోదిస్తే కానీ భారతదేశ పార్లమెంటు చట్టాలు అక్కడ అమలు కావు. దీనికి నిరసనగా ఆనాడు కాశ్మీర్కి వెళ్ళాలంటే వీసా కావాలి. మామూలుగా మనం విదేశాలకు వెళ్తే వీసా పాస్పోర్ట్ కావాలి, కానీ మన దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్కి పోవాలన్నా కూడా మనకు పర్మిషన్ కావాల్సిన పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో 2 జెండాలు 2 చట్టాలు 2 ప్రధానమంత్రులు ఉండడానికి వీల్లేదు, నా దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్లోకి నేను ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్తానని చెప్పి వారు బయలుదేరడం జరిగింది. అనేక మంది పెద్దలు వారిని వారించడం జరిగింది. వద్దు, నెహ్రూ గారు కావచ్చు, ఆనాటి కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి షేక్ అబ్దుల్లా కావచ్చు, వారు చాలా క్రూరమైన వ్యక్తులు, మీరు వెళ్ళొద్దండి, బయట ఉండి మనం ఉద్యమాలు చేద్దామంటే కూడా ఈ భారతదేశ సమగ్రత కోసం, నా భరతమాత రక్షణ కోసం, ఈ దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశ సమైక్యత కోసం నా ప్రాణాలు ఇవ్వడానికన్నా నేను సిద్ధంగా ఉన్నానని వారు ఆ రోజు కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే వారిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి జైల్లో వారికి ఒక రకమైనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మేము వైద్య శాఖ ద్వారా మేము వారికి ట్రీట్మెంట్ చేస్తున్నామనే ముసుగులో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని అంతమొందించడం జరిగింది. కానీ ఆ మరణం మీద దర్యాప్తు చేయమని చెప్పి దేశంలో అనేక మంది డిమాండ్ చేసిన, ఉద్యమాలు చేసిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ గారి ప్రధానమంత్రి ఎటువంటి మరణంగా చిత్రీకరించడం జరిగింది. ఈ విధంగా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ సమగ్రత కోసం బలిదానం చేసిన యోధులు. వారి ఆశయ సాధన కోసమే 2019లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండోసారి వచ్చిన వెంటనే ఆర్టికల్ 317 తీసేసి కాశ్మీర్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా మన దేశంలో అంతర్భాగంగా దానిని సంపూర్ణంగా మనం విలీనం చేసుకోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈనాటి యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆనాడు దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా
ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం, సంతుష్టీకరణ రాజకీయాల కోసం కాంగ్రెస్ మరియు కుహానా లౌకికవాద పార్టీలు ఈ దేశ సమగ్రత విచ్ఛిన్నం కోసం ఆనాడే బీజాలేశాయి. వాటిని ఇప్పటికి కూడా పెంచి పోషిస్తూ పరదేశీయులకు ఏ విధంగా ఆశ్రమించారో బెంగాల్ చూస్తున్నాం. మొన్నటికి మొన్న బెంగాల్ ఎన్నికలు జరిగిన వెంటనే లక్షల మంది ఏ విధంగా బార్డర్ దాటి బంగ్లాదేశ్కి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఇన్ని రోజులు అక్రమ వలసదారుల్ని బంగ్లాదేశ్లో ఏదైతే ఇండి కూటమిలో మిత్రపక్షంగా ఉన్న మమతా బెనర్జీ లక్షల మందికి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు, రేషన్ కార్డులు ఇచ్చి ఈ దేశంలో ప్రజలు పేదరికంలో మగ్గుతా ఉంటే కూడా ఓట్ల కోసం బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళని, బర్మాలో ఉన్న వారిని పశ్చిమ బెంగాల్లో తీసుకొచ్చి అక్రమంగా తిష్టవేయించి తద్వారా దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు, విధ్వంస కార్యక్రమాలు పెరగడానికి ఏ విధంగా వారు చేశారనేది కూడా మనం అందరూ గమనించాల్సిన విషయం. కాబట్టి దేశ యువత కూడా జాగృతితో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరు అందరూ కూడా మద్దతు తెలిపి ఏదైతే వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారతదేశంగా వారు తీర్చిదిద్దాలనుకున్నారు, ఈ సంకల్పానికి మీరందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.